యేసుప్రభు వారు జనసమూహాన్ని పంపివేశాక శిష్యుల్ని కూడా పంపించేసింది ఆయన ఒంటరిగా కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి. యేసుప్రభు వారి జీవితంలోనే ప్రార్థనకి ఇంత ప్రాధాన్యత ఇస్తే ఇంకా మనం ఎంత ఇవ్వాలి? మనకు ప్రార్థన ఎంత అవసరమో కదా. చాలామంది ఏమవుతుందిలే ప్రార్థన చేసుకోకపోతే అనుకుంటారు. సాధారణంగా చెప్పాలంటే దేవుని కాపుదల పోగొట్టుకున్నట్లే. ఇంకప్పుడు సాతాను మన జీవితాల్లో చెలరేగిపోతాడు. నేనెప్పుడు అనుకుంటాను, అసలు ప్రార్థించుకోకుండా నేను ఎలా బ్రతకగలను అని. నాకైతే అంత ధైర్యం లేదనిపిస్తుంది. మన ఊపిరి మనకెంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరం. ప్రార్థించకుండా బ్రతికే సాహసమే చేయలేము. ఎందుకంటే ఏ అపాయం ఎటు నుంచి పొంచి ఉంటుందో మనకు తెలియదు. అసలే దుర్దినాల్లో బ్రతుకుతున్నాం. ఊపిరి తీసుకోవడం ఎలాగో ప్రార్థన అలాగే. ఎక్కడంటే అక్కడే ప్రార్థన చేయగలం. మనకంత ఫ్రీడమ్ ఇచ్చారు మన ప్రభు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ అంటే అక్కడ, పలానా చోటే కావాలి, పలానా సమయమే ఉండాలి అనేమి అనుకోనవసరం లేకుండా మనం ఎక్కడ కూర్చున్నా ప్రార్థనలో మనం మన సమయాన్ని గడపొచ్చు. ఎంతమందిలో ఉన్నా మనం ఒంటరిగా దేవునితో గడపొచ్చు. ఈ అనుభవంలోనికి మనం నడిస్తే అసలు ప్రార్థన అనేది మన జీవితంలో వేరుగా నివసించదు, వేరుగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే, దేవుని ఉద్దేశాలు ఆయన ఎప్పుడు బలవంతంగా మన మీద రుద్దరు. ఆయనకు అది ఇష్టం కాదు, అది అసలు ఆయన స్వభావమే కాదు. అందుకే ప్రతి విషయంలో మన అభిప్రాయం, మన ఉద్దేశం ప్రభువుకి తెలియచేస్తే ఏ క్షణంకి ఆ క్షణం ఆయనకు తెలియచేస్తూ ఉంటే అప్పుడు ఆయన మన జీవితంలో ఏమైనా చేయగలరు, ఎలాంటి అద్భుతమైనా చేయగలరు.